నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏదైనా డిసీజ్ ఉన్నప్పుడు హోమియోపతి సైడ్ వెళ్దాము అనుకుంటే అసలు ఎన్ని మంత్స్ కోర్స్ వాడాల్సి ఉంటుంది? పక్కా కోర్స్ వాడాల్సి ఉంటుందా? తప్పకుండా తగ్గుతుందా అనే సందేహం అయితే ఉంటుంది సార్. దీని గురించి మీరేం చెప్తారు? చాలామంది పేషెంట్స్ వస్తారండి. వాళ్ళకి ఫస్ట్ డౌట్ ఏంటంటే మీరు హోమియోపతిలో తగ్గుతుందంటారు. కాకపోతే ఎంత టైం పడుతుంది? ఎంతసేపట్లో తగ్గుతుంది? లేకపోతే ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని నెలలు పడుతుంది? ఎన్ని నెలలు మందులు వాడాలి? ఎన్ని సంవత్సరాలు వాడాలి? వాడిన తర్వాత మానేయచ్చా? ఇవన్నీ కామన్ క్వశ్చన్స్ అండి. సో దీన్ని కేటగిరీ వైజ్ చూద్దాం. సో మనకు ఇది డిసీజ్ని బట్టి ఉంటుంది. సో మనకు బేసిక్గా అక్యూట్ డిసీజ్ అని ఉంటుంది, క్రానిక్ డిసీజ్ అని ఉంటుంది. అక్యూట్ డిసీజ్ డెఫినేషన్ ఏంటంటే డిసీజ్ సడన్గా వస్తుంది, రైట్? 1 వీక్ కంటే తక్కువ రోజులే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఫీవర్ వచ్చింది అనుకోండి, సడన్గా వస్తుంది. 7 డేస్ కంటే ఎక్కువ దాట 7 డేస్ మ్యాక్సిమం ఉంటుంది. అంటే ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని అక్యూట్ డిసీజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ వచ్చింది, షుగర్ వచ్చింది, అదేంటంటే సంవత్సరాల తరబడి ఉంటుంది, అంటే ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. అక్యూట్ డిసీజ్ ఏంటంటే, క్రానిక్ డిసీజ్ ఏంటంటే ఫైనల్గా ఈ డిసీజ్ ద్వారా వాళ్ళు చనిపోతారు లాస్ట్కి. ఒక 10 ఇయర్స్ ఉండవు, 20 ఇయర్స్ ఉండవు, 30 ఇయర్స్ ఉండవు, డెత్ ఉంటుంది అనమాట. కంపల్సరీ డెత్ ఉంటుంది. ఈ అక్యూట్ డిసీజెస్లో ఏంటంటే వితిన్ 7 డేస్లో రికవర్ అవుతారు, లేకపోతే డెత్లోకి వెళ్తారు. సో డెఫినిషన్ ఇది మనకు మెడికల్గా అక్యూట్ డిసీజ్ అంటే ఏంటి, క్రానిక్ డిసీజ్ అంటే ఏంటి. సో ఈ అక్యూట్ డిసీజ్లో ఏమవుతుందంటే సిమ్టమ్స్ చాలా హై సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఈ హై సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వెంటనే తగ్గే మెడిసిన్స్ ఇస్తాం, రైట్? సో మనకు ఒక కేసు వచ్చింది, ఏది పుట్టిన బేబీ పుట్టింది August 1 పుట్టింది అనమాట. August 1 పుట్టి నియోనేటల్ జాండీస్ అంటే పుట్టిన పిల్లలకి కొంతమందికి జాండీస్ ఉంటుంది, దాన్ని నియోనేటల్ జాండీస్ అంటాం. సో ఈ బేబీ August 1 పుట్టింది, జాండీస్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే 2 డేస్ ఇంక్యుబేటర్లో పెడతారు, 2 డేస్ ఇంటికి మళ్ళీ జాండీస్ పెరుగుతుంది, మళ్ళీ 2 డేస్ ఇంక్యుబేటర్లో పెడతారు, మళ్ళీ 2 డేస్ తీసుకొని వస్తారు. అట్లా చేసి మనకు ఈ కేసు August 15 మనకి వచ్చింది. August 15 నైట్ 11 o'clockకి కాల్ చేశారు. ఫాదరు మదర్ చాలా బాధపడుతూ, సార్ మా బేబీ పుట్టి 15 డేసే అయింది, రోజు 2 డేస్కి ఒకసారి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాం, వాళ్ళు పొడుస్తున్నారు, బ్లడ్ తీస్తున్నారు, అసలు మేము భరించలేకపోతున్నాం, మీరేమైనా హెల్ప్ చేయగలరా అని. సో వాళ్ళని రాత్రి 11 o'clockకి హాస్పిటల్ క్లోజ్ అయింటే ఓపెన్ చేసి కేసు మొత్తం తీసుకొని వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చామన్నమాట. మెడిసిన్స్ ఏం చెప్పామంటే మదర్కి ఎవ్రీ 1 అవర్కి ఒక ట్యాబ్లెట్ని మదర్ మిల్క్లో కలిపి బేబీకి తాగిపించండి. అలా రాత్రి అంతా తాగిపించారు. పొద్దున్న లేచి హాస్పిటల్లోకి పోతే బ్లడ్ టెస్ట్ చేస్తే అడ్మిషన్ అవసరం లేదని పంపించేశారనమాట. సో మనము డిసీజ్ని బట్టి ఆ ట్రీట్మెంట్ చేయాలి. ఇక్కడ అక్యూట్ ఎమర్జెన్సీ, సో ఇక్కడ మనం ఫాస్ట్గా ట్రీట్ చేయాలి. ఇది ఒక సెట్ అనమాట. అక్యూట్ కేసెస్లో హోమియోపతి చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. అల్లోపతి కంటే వాళ్ళు 15 డేస్లో ఇచ్చిన ట్రీట్మెంట్ కంటే మనము ఓవర్ నైట్ వాళ్ళు 12 o'clock వెళ్ళి స్టార్ట్ చేసింటారు, 12 o'clock to 4 o'clock 5 వితిన్ 5 to 6 అవర్స్లో వాళ్ళకి డిసీజ్ అనేది తగ్గిపోయింది. అంత ఫాస్ట్గా పనిచేస్తాయి అక్యూట్ కేసెస్లో. క్రానిక్ కేసు ఉందనుకోండి, క్రానిక్ కేసు అంటే మనం ఎగ్జాంపుల్ మోకాలు నొప్పి తీసుకుందాం. మోకాలు నొప్పి అనేది ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ ఒక రోజులో రాదు, వాళ్ళకి 10 సంవత్సరాలు పడుతుంది. అదేవిధంగా డయాబెటీస్ అనేది ఒక రోజులో రాదు, మినిమం 10 years ప్యాథాలజీ ఉంటుంది. పీసీఓడీస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఏమన్నా ఫీమేల్కి సంబంధించిన మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అని మినిమం 10 to 15 years ఆ ప్యాథాలజీ జరిగింటే వస్తుంది అనమాట. అలోపతి వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళకు ఈ డిసీజ్ని క్యూర్ చేయలేరు వాళ్ళు, ఏదైతే సిమ్టమ్ ఉందో. సో మెన్స్ట్రల్ ప్రాబ్లం వచ్చినప్పుడు పెయిన్ ఎక్కువ వస్తుందా, పెయిన్ కిల్లర్ ఇవ్వు. మెన్సెస్ ఎక్కువ, బ్లడ్ ఎక్కువ పోతుందా, ఇమీడియట్గా స్టాప్ చేయడానికి హార్మోన్స్ ఇవ్వు, సిమ్టమ్స్ తగ్గిస్తారు. హోమియోపతిలో కూడా వెంటనే సిమ్టమ్స్ తగ్గియచ్చు. మోకాలు నొప్పులు వస్తే వితిన్ 1-2 డేస్లో కూడా మోకాలు నొప్పులు తగ్గిపోయిన కేసెస్ మన దగ్గర చాలా ఉన్నాయి. తగ్గినా కూడా మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తీసుకోవాలని ఎందుకు అంటాము అంటే దానికి ఒక రీజన్ ఉంది. సో మోకాలు నొప్పి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇనీషియల్ స్టేజ్లో ఏమవుతుందంటే 2 బోన్స్ మధ్యలో కార్టిలేజ్ ఉంటుంది, ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అయి ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే కార్టిలేజ్ నుంచి పైన బోన్ డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే అక్కడ గుజ్జు అంటారు కదా, అది ఆవిరైపోతుంది. సైనోవియల్ మెంబ్రెయిన్ అంటారు, అంటే జాయింట్ అంతా ఒక క్యాప్సూల్లో ఉంటుంది అనమాట. సైనోవియల్ మెంబ్రెయిన్ అది గట్టిగా అయిపోతుంది. నెక్స్ట్ స్టేజ్లో ఏమంటే గ్రోత్ ప్లేట్ అంటాం. సో మనం బోన్ అనేది పెరుగుతుంటుంది, బోన్ అనేది మధ్యలో పెరగదు, ఆ గ్రోత్ ప్లేట్ దగ్గర పెరుగుతుంది మనం యంగ్గా ఉన్నప్పుడు, దాన్ని గ్రోత్ ప్లేట్ అంటారు. ఈ ఆస్టియోఆర్థరైటిస్లో ఏమవుతుందంటే గ్రోత్ ప్లేట్ అనేది ఒక ఏనుగు దంతంలాగా మారిపోతుంది, దాన్ని ఈబర్నేషన్ అంటాం అనమాట.
ఆ స్టేజ్ కంటే నెక్స్ట్ స్టేజ్ ఏముందంటే ఆ ఈబర్నేషన్ ప్లేట్లో క్రాక్ వచ్చి ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ ఏదైతే అది బోన్లోకి దిగి ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది, సబ్ కాంటల్ సిస్ట్ అంటాం. ఈ ప్యాథాలజీ అన్నీ జరగడానికి 10 to 15 years పట్టింటుంది వాళ్ళకి. ఓకే. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, పెయిన్ తగ్గించేది ఇమీడియట్గా తగ్గిస్తాం. హోమియోపతి బ్యూటీ ఏంటంటే ఈ చేంజెస్ని స్లోగా రివర్స్ చేయడానికి మెడిసిన్స్ ఉన్నాయి. ఇది ఒక రోజులో కాదు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు స్లోగా తీసుకుంటూ ఉంటే ఆ చేంజెస్ అన్నీ రివర్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు మనం హోమియోపతిని చాలా రోజులు వాడండి అని చెప్తాం తప్పితే మనకు పెయిన్ తగ్గించడానికి కానీ సిమ్టమ్స్ తగ్గించడానికి కానీ మనకి ఇమీడియట్గా తగ్గియచ్చు. ఓకే. సో హోమియోపతి మెయిన్ ప్రాబ్లం, దీన్ని వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు ఏం చెప్తారంటే హోమియోపతి స్లో అంటారు. ఇట్ ఈజ్ నాట్ స్లో, ఇది ఫాస్ట్. సిమ్టమ్స్ తగ్గడం వాళ్ళకంటే ఫాస్ట్గా తగ్గిస్తాం, కానీ బేసిక్గా వాళ్ళకి ఆ ప్యాథాలజీని రివర్స్ చేయడానికి లేదు. హోమియోపతిలో ప్యాథాలజీని రివర్స్ చేయొచ్చు, ఆ రివర్స్ చేయడానికి మనకు టైం పడుతుంది. సో అందుకు హోమియోపతి స్లో, డిలే అని ఒక అపోహ వచ్చింది. కానీ ఇప్పుడున్న హోమియోపతి మెడిసిన్స్, ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న లేటెస్ట్ మెడిసిన్స్, ఇప్పుడున్న రీసెర్చ్ వల్ల సో మనం దీన్ని కొద్దిగా ఫాస్ట్ చేయగలిగాం. సో హోమియోపతి ఈజ్ నాట్ స్లో. స్లో అని అది ఒక ఫాల్స్ ప్రాపగాండా అగెన్స్ట్ హోమియోపతి. పేషెంట్స్కి కూడా ఏమనిపిస్తుందంటే సో అలోపతిలో పోయిన వెంటనే తగ్గిపోతుంది, డాక్టర్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చి పంపించాడు, వీళ్ళు రెగ్యులర్గా రమ్మంటున్నారు, వాళ్ళకు కూడా కొంచెం అపోహ ఉంటుంది అనమాట. రీజన్ ఏంటంటే వీ ట్రై టు క్యూర్, నాట్ ఓన్లీ రెడ్యూస్ ద సిమ్టమ్స్, వీ ట్రై టు క్యూర్ ద డిసీజ్ అండ్ వీ ట్రై టు క్యూర్ ద ప్యాథాలజీ. అది మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఓకే. అయితే మల్టిపుల్ డిసీజెస్కి ఒకటేసారి హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చా సార్? సో హోమియోపతిలో మనకు 1,00,000 మెడిసిన్స్ ఉన్నాయి. అంటే లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం 1,00,000 మెడిసిన్స్ ఉన్నాయి. ఈ 1,00,000 మెడిసిన్స్ ఏంటంటే ఒకటే మెడిసిన్ని డిఫరెంట్ డిసీజెస్కి ఇవ్వచ్చు. ఓకే. ఒకటే డిసీజ్కి డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అలోపతి తీసుకోండి. సో ఫీవర్ వచ్చిందంటే పారాసిటమాల్. మీరు ఇండియాలో ఫీవర్ వచ్చిన పారాసిటమాల్, పాకిస్తాన్లో వచ్చినా, యూఎస్లో వచ్చినా, ఆడవాళ్ళకి వచ్చినా, మగవాళ్ళకి వచ్చినా, జంతువులకి వచ్చినా ఏదన్నా పారాసిటమాల్ ఒకటే డ్రగ్. హోమియోపతిలో అలా కాదు. సో ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి డెంగ్యూనే వచ్చినా, లేకపోతే 10 మందికి వైరల్ ఫీవర్ వచ్చినా, సో 10 మందికి 10 డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తామన్నమాట. అదేవిధంగా హోమియోపతిలో మీకు 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. సో హెడేక్ ఉంది, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, షుగర్ ఉంది, వీళ్ళకన్నిటికీ ఏంటంటే ఒకటే మెడిసిన్ ఇచ్చి కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. సో మల్టిపుల్ డిసీజెస్ ఉన్నా కూడా హోమియోపతిలో చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. హోమియోపతిలో సిమ్టమాటిక్ బేసిస్. సో మనకు డిసీజ్ ఏది అని అది అనవసరం. సో డిసీజ్ ఏదన్నా ఉండొచ్చు, అది సింపుల్ కాఫ్ ఉండొచ్చు, లేకపోతే సివియర్ క్యాన్సర్ ఉండొచ్చు. సో కాఫ్ వల్ల హెడేక్ వస్తుంది, క్యాన్సర్ వల్ల కూడా హెడేక్ వస్తుంది. సో మనం సిమ్టమాటిక్ బేస్ పైన ట్రీట్మెంట్ చేస్తాం తప్పితే సో ఆ డిసీజ్ ఏది అనేది మన ప్రోగ్నోసిస్కి యూజ్ అవుతుంది. డిసీజ్ అనేది దేనికి, అసలు ఎంతవరకు ట్రీట్ చేయగలమా లేదా అనే దానికి యూజ్ అవుతుంది తప్పితే యాక్చువల్గా మెడిసిన్ ఇవ్వడానికి డిసీజ్కి సంబంధం లేదు. మనకు సిమ్టమెటాలజీ సో పేషెంట్ ఫిజికల్గా ఎలా ఉన్నాడు, అంటే లావు ఉన్నాడా, సన్నగా ఉన్నాడా, గ్రోత్ వచ్చిందా, క్యాన్సర్ ట్యూమర్ వచ్చిందా, ఇవి ఫిజికల్ ప్రాపర్టీస్. ఫిజియలాజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంది, రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా ఉంది, కార్డియాక్ సిస్టమ్ ఎలా ఉంది, ఇవి ఫిజియలాజికల్ ప్రాపర్టీస్. మెంటల్ ప్రాపర్టీస్ అనమాట, అంటే కోపంగా ఉన్నాడా, లేకపోతే డెల్యూజన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇల్యూజన్స్ ఏమన్నా ఉన్నాయా, హాల్యూజినేషన్స్ ఏమన్నా ఉన్నాయా. సో ఈ మూడింటిని బేస్ చేసుకొని, అంటే ఫిజియలాజికల్, సైకలాజికల్ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని, ఆ డిసీజ్ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని మనం ఇండివిజువలిస్టిక్ డ్రగ్ ఇస్తాము. అప్పుడు డిసీజ్ ఎన్ని డిసీజ్లు అన్నా కానీ ఉండి అవి స్లోగా రివర్స్ అవుతాయి అన్నమాట. సో బేసిక్గా ఏంటంటే మల్టిపుల్ డిసీజెస్కి హోమియోపతిలో ట్రీట్మెంట్ చేయొచ్చు, ఒకటేసారి ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.